జూన్ 19 గురి యొద్దకే పరిగెత్తుట. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అని పౌలు చెప్పెను. ఫిలిప్పీయులకు 3:14. యథార్థవంతుడైన క్రైస్తవుడు ఆత్మీయ జీవితంలో నిరంతరం ముందుకు సాగుతాడు. పరలోకం చేరుకునే వరకు అతని ప్రయాణం ముగియదు. ఈ గుణం అతడు ఎల్లప్పుడూ దేవునిపైనే ఆధారపడేలా చేస్తుంది. లభించే ప్రతి చిన్న మేలుకు అతడు కృతజ్ఞత కలిగి ఉంటాడు తప్ప తనకు అప్పటికే లభించిన గొప్ప కృపను చూసి స్వయంగా తృప్తిపడి ఆగిపోడు. దావీదు ఇలా అన్నాడు: నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. కీర్తన 17:15. అతడు దేవుని మందిరంలో ఎన్నో మధురమైన సహవాస సమయాలను అనుభవించాడు. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి అస్సలు తెలియని ఆత్మీయ విందులను అతని అంతరంగానికి వడ్డించాడు. అయినప్పటికీ పరలోకం తన సంపూర్ణ భాగాన్ని తనకు ఇచ్చేంత వరకు తన ఆశ తీరదని దావీదు గ్రహించాడు. పూర్వకాలంలో గాల్స్ దేశస్థులు మొదటిసారి ఇటలీ ద్రాక్ష రసాలను రుచి చూసినప్పుడు వాటి తీయదనం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో వారు ఆ ద్రాక్షారసం కోసం కేవలం వ్యాపారం చేస్తే సరిపోదని ఆ ద్రాక్షలను పండించే యావత్తు దేశాన్ని జయించాలని నిశ్చయించుకున్నారు. అలాగే యథార్థవంతుడైన క్రైస్తవుడు కూడా దేవునితో ఏదో సుదూర ప్రాంతం నుండి వ్యాపారం చేస్తున్నట్లు కేవలం ప్రత్యేక సందర్భాలలో పరలోకం నుండి వచ్చే కృపను, ఆదరణను కొద్దిపాటి నమూనాలుగా పొందితే చాలని అనుకోడు. ఈ ఐశ్వర్యాలన్నిటికీ మూలమైన ఆ ధన్యకరమైన పరిశుద్ధమైన పరలోక ప్రాంతాన్నే సొంతం చేసుకోవాలని అతడు ఆరాటపడతాడు. ఆ దేవుని రాజ్యంలోనే ద్రాక్షారసాన్ని త్రాగడానికి ముందుకు చూస్తాడు. ఇలాంటి ఆరాటమే ఆత్మను పరలోకానికి మరింత సమీపంగా పైకి లేపుతుంది. ఆకాశాన్ని గురి చూసి బాణం వేసేవాడు కేవలం ఒక చెట్టును కొట్టాలనుకునే వానికంటే ఎక్కువ ఎత్తుకు బాణాన్ని వేయగలడు. పౌలు ఇలా అన్నాడు: క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీయులకు 3:14. ఇతర ప్రజలు ఆ అపొస్తలుని ఆత్మీయ ఘనకార్యాలను చూసి మెచ్చుకున్నారు. ఆ స్థాయి తమకు ఉంటే చాలనుకున్నారు. అయినప్పటికీ పౌలు దేవుని కృప యొక్క నూతన శిఖరాలను అధిరోహించలేకపోతే ఎంతగానో అసంతృప్తి చెందేవాడు. తాను దేనికోసం పరిగెడుతున్నాడో దాన్ని ఇంకా పూర్తిగా అందుకోలేదని అతడు ఒప్పుకున్నాడు. బహుమానం అనేది పరుగు పందెం మధ్యలో దొరకదు, అది పందెం ముగింపులోనే లభిస్తుంది. అందుకే పౌలు పూర్తి వేగంతో దాని వైపు దూసుకుపోయాడు.